గంటాస్పదంగా మనతో మాట్లాడడానికి వెంకటాచలం గారు మనకి లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. పెద్దవారు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను, ఏమనుకోవద్దు. పర్వాలేదు సార్. నమస్కారం ప్రసాద్ గారు. అయ్యా, మీకు ముఖ్యంగా మీ పరిచయం, మీ పేరు, వయసు, ఎత్తు, బరువు ఫస్ట్ చెప్పండి నాకు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం హరీష్ గారు. కార్యసాధకులందరికీ నమస్కారం. నా పేరు వీర వెంకట చలం అండి. వయసు 59 సంవత్సరాలు. వచ్చి 5'4" అండి. బరువు నేను ఈ సాధన స్టార్ట్ చేయకముందు 104 కేజీలు అండి. ప్రజెంట్ అయితే 86 కేజీలకు వచ్చానండి. 86 అండి. 3 months లో అండి. ఇంతకీ సాధన ఎవరు పరిచయం చేశారండి? మా మావయ్య గారు అండి. మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు తునండి రాజా గారు అండి. ఎంతకాలం క్రితం అండి? ఎంతకాలం క్రితం అండి? ఆయన 30 ఏళ్ల క్రితం చేశారండి. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. అంటే మాకన్నా సీనియర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ మామయ్య గారు మా గురువు గారి దగ్గర మొట్టమొదట షుగర్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుని ఇది తగ్గుద్ది అని నిరూపించి ఆయన మెడికల్ షాప్, మెడికల్ ఫీల్డ్, వాళ్ళ ఫ్యామిలీలో సగం మంది అంతా డాక్టర్సే. సో కాబట్టి అప్పటి నుంచి మాకు రాజయ్య గారు అంటే మాకు చాలా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటారు. మాకు చాలా భక్తి కూడా. అయ్యా, ఇందులోకి ఎందుకు వచ్చారు అసలు? ఏ కారణాల చేతి ఇటుపక్క రావాల్సి వచ్చింది? ఎక్కువ ఫస్ట్ కారణం చెప్పాలంటే నేను బాగా వెయిట్ ఎక్కువైపోయానండి. 104 కేజీలు వెయిట్ అవడం తోటి గ్యాస్ట్రిక్ అండి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవి వచ్చేయండి. సరే, ఎంతకాలం ఈ మందులు వాడతాం, మనం ఈ మందు నుంచి మనం విముక్తి పొందుతామనే దృష్టితో నేను ఈ ఆరోగ్య సాధనలోకి వచ్చానండి. మీరు సాధనకి రాకముందు రోజుకి ఎన్ని మాత్రలు వాడేవారు? సాధనకు రాకముందు రోజుకి ఇంచుమించు ఒక 12-15 మాత్రలు వేసుకునేవాడిని అండి. ఇంకొక చిన్న వివరణ అండి. ఆయనకి అవసరం ఎంతో తెలియదు కానీ భయంతో కొంత వేసుకుంటారు. మాత్ర వేసుకుంటూ పని అయిపోద్ది అని చెప్పి ఒకటేసేస్తారండి. అయ్యా, ఓకే. మీ ప్రధాన సమస్యలు 3 చెప్పారు. ఇంకా కొన్ని మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. నిద్ర అండి. ఇదివరకు అయితే ఈ సాధన ముందరైతే నిద్ర ఇంచుమించు మధ్యాహ్నం 2 గంటలు పడుకునేవాడినండి. ఇప్పుడు ఈ సాధనలో ఇంతతో 1 గంట పడుకుంటే మంచి రిలాక్సేషన్ అయిపోతుందండి బాడీ. గురకండి విపరీతంగా వచ్చేదండి గురక అప్పుడు. ఇప్పుడు గురక అనేది మొత్తం పూర్తిగా తగ్గిపోయింది ప్రసాద్ గారు. సో మీరు 12 నుంచి 15 రకాల మాత్రలు అని చెప్పారు. అందులో ఏది ఎందుకు వాడుతున్నారో మీరు చెప్పగలని చెప్పండి. గ్యాస్ట్రిక్ ఏమోండి నెక్స్ట్ ప్రైల్ వేసుకునేవాడి అండి. షుగర్ మాత్రం వేసుకునేవాడి. బీపీ, ఈ మన కొలెస్ట్రాల్ మాత్రం వేసుకునేవాడి. బలం మాత్రం వేసుకునేవాడి. ఈ రోజు షుగర్ మాత్రం మానేశానండి, బలం మాత్రం మానేశాను, కొలెస్ట్రాల్ మాత్రం మానేశాను, గ్యాస్ట్రిక్ మాత్రం మానేశాను. ఈ ఓన్లీ బీపీకి మాత్రం వాడుతున్నానండి నేను. మీరు సాధనకి రాకముందు మీ షుగర్ లెవెల్స్ ఎంత అండి? నేను సాధన రాకముందు షుగర్ లెవెల్స్ 3 నెలల యావరేజ్ HbA1c 7.4 అండి. రోజుకి ఎంత పవర్ వాడేవారు? ఎన్నిసార్లు మాత్ర వేసుకున్నారు? ఒక మాత్ర వేసుకున్నామండి. 500 mg పవర్, 7.4 3 నెలల యావరేజ్ అండి. అది మన లాస్ట్ టైం మనం చేయించినట్టుకున్నామండి. చేయించామండి. అప్పుడు ఫస్ట్ మంత్ కి వచ్చేటప్పటికి అది 6.9 కి వచ్చిందండి. సెకండ్ మంత్ కి అది 5.9 కి వెళ్ళిపోయిందండి. వితౌట్ మాత్ర మాత్ర అసలు ఏం లేదండి. మాత్ర మానేశానండి. ఫస్ట్ మంత్ నుంచే మాత్ర మానేశానండి. ఇప్పుడు మీరు మాత్ర మానేసి ఎంతకాలం అయిందండి? మాత్ర మానేసి 2 నెలలు అవుతుందండి. ఎప్పుడు చెక్ చేసుకుని ఎలా ఉందండి మీరు తెలుసు? ఇప్పుడు 2 రోజుల క్రితం చూసుకుంటే 3 నెలల యావరేజ్ 5.4 కి వచ్చిందండి. 2 నెలల నుంచి మీరు వితౌట్ మెడిసిన్ తో ఉండి చెక్ చేసుకుంటే 5.4. అవునండి. ఓకే, సంతోషం. సాధన మీరు వచ్చారు, కొద్దో గొప్ప ఎప్పుడో 30 సంవత్సరాల విషయం పక్కనెట్టేస్తే మరి ఇదంతా చేసేటప్పుడు ఏమనిపించిందండి మీకు? చాలా హాయిగా ఉందండి. ఎంతకాలం నేను ఎందుకు చేయలేదా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నానండి. అదండి. మరి జ్యూసులు, ఈ కాయగూరలు ఇవన్నీ అంటే స్వతహాగా మీరు అలాగే నాన్ వెజ్ తినరు. అవునండి.
కానీ పాలు పెరుగు మరి టీ కాఫీలు అంటే మరి మరి కాఫీ అంటే యాక్చువల్లీ నాకు ప్రాణం అంటే అలాంటిది ఏంటంటే దీని గురించి మనం దాన్ని పక్కన పెట్టాం అంతేనండి తప్పగా. మనం ఒకటి కావాల్సినప్పుడు ఇంకోటి వదులుకోక తప్పదు కదా ప్రసాద్ గారు మనకి. అది పాలు యాక్చువల్ గా మధ్యాహ్నం పూట అండి డైలీ ఒక చెంబుడు మజ్జిగ తాగా ఉండండి, రాత్రి ఒక చెంబుడు మజ్జిగ తాగా ఉండండి. ఈ రోజు మజ్జిగ అనేది ఈ 3 నెలల్లో ఎప్పుడు ముట్టుకోలేదండి. అదండి. మరి మజ్జిగ తాగపోతే పాలు తాగిపోతే నీరసం వచ్చేస్తుంది, వేడి చేసేస్తుంది, కాళ్ళు అంటే నిప్పులు మా రక్తాలు వచ్చేస్తాయి అని చాలా మంది కామెంట్ చేస్తారు. మీరేం చెప్తారు మరి? అందరికీ అది తప్పని చెప్తానండి. అది అదంతా అది గుడ్డి అపోహ అండి అంతే. అదండి. అలాంటిది ఏం అవుతుంది. 3 నెలల నుంచి కూడా ఒక డ్రాప్ పెరుగు నోట్లోకి వెళ్ళలేదండి. అదండి. మీరు సాధన మొదలెట్టాక మీకు మొట్టమొదటి వచ్చిన లాభం ఏంటండి? వెయిట్ లాస్ అండి. ఫస్ట్ డే నుంచి నేను వెయిట్ లాస్ అవడం నాకు తెలిసిందండి. ఫస్ట్ డే నుంచి నేను వెయిట్ లాస్ అవుతూ వచ్చానండి. ఫస్ట్ మంత్ ఒక 8 కేజీల దాకా తగ్గాను. తర్వాత వచ్చానేమో 12 కేజీల దాకా తగ్గానండి. ఇప్పుడు ఏమో 18 కేజీల దాకా తగ్గానండి. ఎన్ని రోజులు 18 కేజీలు? 3 నెలలు అండి. 90 డేస్. 3 నెలలు. మీరు అప్పుడు ఫోటోకి ఇప్పుడు ఫోటోకి మిమ్మల్ని లాస్ట్ టైం ఫోటోలు చూడటం మళ్ళీ డైరెక్ట్ గా చూడలేదు. మొన్న 2 నెలలు అయిపోతుంది మిమ్మల్ని చూసి. మన నెల అయిపోతుంది. అవునండి. ఇప్పటికి చాలా మీ మొక్కల్లో చాలా మంచి తేజస్ వచ్చింది. బాగుంది. అసలు సంబంధం లేదు సార్. అప్పుడు నాకు ట్యాన్ పట్టేసండి. మొక్క అంతా నల్లగా ఉండేది. విత్ ఇన్ 1 month లో నలుపంతా పోయిందండి. నాకు నలుపంతా పోయిందండి. చాలా మొక్కమంతా కళగా వచ్చిందండి. సంతోషం. సాధారణంగా మరి 18 కేజీలు బరువు తగ్గారంటే చర్మం లాగేసి పీక్కుపోయి రకరకాలుగా కనిపిస్తుంది అంటారు. దాని గురించి మీరేమంటారు? లేదండి, అసలు అటువంటి ప్రాబ్లమే రాలేదండి. ఒక ముడత కానీ ఒక చర్మం ఇది అవడం కానీ ఏమీ లేదండి. మనం మీరు చెప్పిన విధంగా కూర్చో చెప్పకుండా మొత్తం పాటిస్తే అసలు ఎటువంటి ప్రాబ్లము రాదని నేను ఈ సాధనలో తెలుసుకున్నానండి. సాధారణంగా షుగర్ పేషెంట్లు పేషెంట్ అనే పదం వాడు, షుగర్ ఉన్న సాధకుల్ని పండు తినొద్దంటారు, ఉపవాసం చేయొద్దంటారు. మీరు ఎన్ని ఉపవాసాలు చేశారు? నేను ఇంచుమించు 12 ఉపవాసాలు చేశానండి ప్రసాద్ గారు. మరి ఉపవాసం షుగర్ ఉన్న వాళ్ళు ఉపవాసం చేయకూడదు అంటారు. దానిపై మీ కామెంట్ అండి? తప్పండి అది. మరి ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండేదండి మీకు? ఉపవాసం చేసినప్పుడు అసలు కంటిన్యూ వాటర్ చూసో లోపల బాడీలో తెలుస్తుంది కదండి మనకి. ఇంకా ఆ రోజు మనకి డైట్ వెళ్ళకపోయినా ఆ జ్యూసులతో మనకి నాకు సరిపోతుందండి. అది ఉపవాసం చేస్తున్నాం అన్న ఫీల్ కూడా నాకేం కలగట్లేదు. అదండి. మరి ఉపవాసం నాడు మీరు ఇంట్లోనే ఉంటున్నారా? మీ షాపు మీ వ్యాపార వృత్తులన్నీ కొనసాగిస్తున్నారా? ఆ రోజు హాలిడే రోజు చేస్తున్నా కానీ నా పని నేను మార్నింగ్ బయటికి వెళ్ళడం చేసుకుంటున్నాను. సాయంత్రం బయటికి వెళ్ళి నా పని నేను చేసుకుంటానండి. బయట పనులన్నీ చూసుకుంటానండి. ఉపవాసం చేసినా మీ పనులు ఏమీ ఆపట్లేదు, అన్ని పనులు చేసుకుంటున్నానండి. షుగర్ ఉన్న వాళ్ళు ఉపవాసం చేస్తే నీరసం వస్తుంది, కాళ్ళు పీకుతాయి, తలపోటు వస్తుంది కూడా పెద్ద అపోహ అండి. అదండి. సో ఇంచుమించు మీరు ఎన్ని ఉపవాసాలు చేశారండి ఇప్పటికండి? ఇప్పటికో 12 ఉపవాసాలు చేశానండి. 12 రోజుల ఉపవాసంలోనే అంటే ఒక్కొక్క రోజు చెప్పని చూసుకుంటే మీకు ఉపవాసానికి ఏదైనా మార్పు అయినా గుర్తించారా? ఉపవాసానికి మార్పు అంటే అండి వెయిట్ లాస్ అవుతున్నాను కానీ నేను ఫస్ట్ ఉపవాసానికి కొంచెం నీరసం అనిపించిందండి. మొన్న లాస్ట్ మంగళవారం నాడు చేశానండి. ఆ రోజు నాకు కొంచెం అంత నీరసం అనిపించలేదు. ఫ్రూట్ జ్యూస్, ఈ కూరగాయల జ్యూస్ అన్ని తాగడం వల్ల నాకు అంతా బాగానే ఉంది సార్. సో కాబట్టి ఉపవాసంలో ఉంటూ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ షుగర్ ఉన్నప్పటికీ హ్యాపీగా మీరు అన్ని తాగుతూ అన్ని తింటూ ఉన్నారు మీరు? అంతేనండి, తింటున్నానండి. అంటే లోకంలో ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో ఇది కూడా ఒక అపోహను నమ్ముతారైతే అని చెప్తారు అందరికి నట్టే కదా? మరి అందరికీ చెప్తారండి. 100% అపోహేనండి. తర్వాత సో మీరు ఇంచుమించు చాలా మాత్రలు ఒకటి తగ్గించుకుంటూ వచ్చారన్నారు. అవునండి. తగ్గిన తర్వాత మీకు ఎలాంటి తేడాలు కానీ ఏదైనా మార్పులు ఏమైనా కనిపించాయా? మొన్న యాక్చువల్గా అండి ఈ సాధనలోకి వచ్చిన తర్వాత కొంచెం చైన్ ఎక్కువగా ఉందని ఆల్ట్రాసిట్ మాత్ర వేసానండి. ఆల్ట్రాసిట్ మాత్ర వేసుకుంటే నాకు 1.5 day మొత్తం వదలలేదు ప్రసాద్ గారు. అసలు
అంటే నా బాడీలో మొత్తం చేంజ్ అయ్యి అసలు ఇంగ్లీష్ మాత్రం మింగితే కొత్త మాత్రాన్ని మింగితే ఇబ్బంది అయిపోయే పరిస్థితి వచ్చేసింది ఏంటి అనిపించింది నాకు. లేదండి, ఇది వరకు మాత్రలు బఠానీలు ఇదివరకు అయితే మాత్రలు చాలా ఎక్కువ వాడేవాడండి. ఇప్పుడు ఇదివరకు ఆటాసులు చేసుకున్నప్పుడు అసలు ఆ ప్రాబ్లం అనిపించలేదండి. ఈ సాధనలోకి వచ్చిన తర్వాత మాత్ర వేసుకోవడం వల్ల 1.5 day ఇబ్బంది పడ్డానండి. అదండి. అంటే ఇప్పుడు దానికి 2 అర్థాలు వస్తాయండి. బాగా పనిచేస్తుంది అనుకోవచ్చు, అది వేసుకుంటే వాళ్ళ ఇబ్బంది వచ్చింది అనుకోవచ్చు. దానికి మీరేం చెప్తారు? అది ఇబ్బంది వచ్చిందని చెప్తానండి. సంతోషం. మరి మీరు గ్యాస్ట్రిక్ మాత్రం మానేశారు. గ్యాస్ట్రిక్ మాత్రం ఎన్ని సంవత్సరాలు పెట్టి వాడుతున్నారు మీరు? గ్యాస్ట్రిక్ మాత్రం ఇంచుమించు ఒక 15 ఏళ్ళ నుంచి వాడుతున్నానండి. మరి ఇప్పుడు మానేసాక ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందండి? ఇబ్బంది ఏమీ లేదండి. షుగర్ మాత్రం? షుగర్ మాత్రాలు కూడా చెప్తున్నాం కదండి, 3 నెలల యావరేజ్ 5 వరకు వచ్చిందండి వితౌట్ టాబ్లెట్. ఎంతకాలం నుంచి వాడుతున్నారు షుగర్ మాత్రం? ఒక 7-8 ఏళ్ళ నుంచి వాడుతున్నానండి. సో కాబట్టి గ్యాస్ట్రిక్ మాత్రం 15 సంవత్సరాలు వదిలేశారు. గత 7-8 సంవత్సరాలు షుగర్ మాత్రం వదిలేయగలిగారు. నెక్స్ట్ వదిలేసింది మాత్రం అండి బలం మాత్రం, కొలెస్ట్రాల్ మాత్రం ఏమిటండి. నెక్స్ట్ మాత్రం కోవిడ్ నుంచి వేసుకుంటున్నాను లేండి. కోవిడ్ వచ్చింది నాకు, కోవిడ్ నుంచి దాన్ని వేసుకుంటున్నాను. అది కూడా మానేశానండి. బలం మాత్రం మధ్యాహ్నం పూట ఏదో బలం మాత్రం వేసుకునే ఉండండి. ఆ బలం మాత్రం వేసుకోకపోవడం వల్ల కూడా నాకు నీరసం లేదండి. అదండి. ఇప్పుడు దగ్గర 12-15 మాత్రల నుంచి ఇప్పుడు ఎన్ని మాత్రలకు వచ్చారండి? 2 అండి. ఇంకా 2 మాత్రలు అన్నాయి. అదే బీపీ. అవునవును. ఇదివరకు అయితే బీపీ నాకు 160/90, 160/100 ఉండేదండి. ఈ రోజు నాకు 120/70, 120/80 వచ్చిందండి. అది మా డాక్టర్ గారిని, ఎండి గారిని కన్సల్ట్ చేస్తే ఇంకా మనం అప్పుడే కాదండి, కింద 70కి వచ్చినప్పుడు మనం దాన్ని పవర్ తగ్గిద్దామని చెప్పి అన్నారండి మొన్న. అది ఇంకా మాత్ర కూడా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి నా ఉద్దేశం దాన్ని తీసేయచ్చు. సంతోషం. అదండి. ఇప్పుడు సాధారణంగా మీరు 18 కేజీలు బరువు తగ్గారంటే ఏమీ తినకుండా శుభ్రంగా ఎండగట్టేసి ఆరబెట్టేసి అని అంటారు సాధారణంగా. అంత బరువు తగ్గాలంటే. అవునండి. ఇది తిండి గట్టే మానేశారా, చక్కగా తిన్నారా? సాధన ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ తిన్నారా? యాక్చువల్గా తిండి ఏమీ తగ్గించలేదండి. హ్యాపీగా మీరు చెప్పిన రకాలన్నీ తిన్నామండి. సాధనలో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. ఇదివరకు కన్నా ఎక్కువగా తిన్నానేమో అనిపించింది కూడా నాకు. అదండి. మొత్తానికి రోజుకి ఎంత కాయగూర తింటున్నారు మీరు? రోజుకి పొద్దున్న ఒక 1/2 కేజీ అండి, మధ్యాహ్నం 1 కేజీ కాయగూరలు తింటున్నానండి. పళ్ళు అండి? పళ్ళు ఒక 1/2 కేజీ తింటున్నాను సాయంత్రం. మరి షుగర్ పేషెంట్ 1/2 కేజీ పళ్ళు తింటే ఇంకేమైనా ఉందండి మరి? నాకు షుగర్ లేదు ప్రసాద్ గారు, షుగర్ ఉందని మీరు అంటున్నారు ఇప్పుడు. సంతోషం. అంటే ఒకప్పుడు ఉంది కదండి, మరి సాధారణంగా మరి ఒకసారి వస్తే ఇంకా ఇవి తినకూడదు అవి తినకూడదు అని సాధారణంగా అంటుంటారు. మరి దానికి మీరేం చెప్తారు? మీ డాక్టర్ గారు ఏమన్నారు అక్కడ మన చెక్ చేయించుకున్న డాక్టర్ గారు? డాక్టర్ గారు షుగర్ బాగానే కంట్రోల్కి వచ్చింది మీకు, ఏం చేస్తారన్నారండి. ఇలాగ నేను డైట్ చేస్తానండి. ఇలా ఆయన కొంచెం ఇటువంటివి అంటే ఆయన కొంచెం డాక్టర్లు ఒప్పుకోరండి ఈ విషయాలు. డైట్ చేస్తున్నానంటే సరే అని చెప్పేసి పవర్ తగ్గించాడండి ఆయన. యాక్చువల్గా 100 పవర్ వల్ల 250 పవర్ రాసి వాడండి అన్నాడు అంతేనండి. సర్లేండి డాక్టర్ గారు వాడతా అని చెప్పేసి అన్నాను, కానీ ఆ టాబ్లెట్ నేను ఏం వాడట్లేదండి 2 నెలల నుంచి. సంతోషం. ఇంచుమించు ఈ 3 నెలల జర్నీలో ఇంచుమించు మీరు రోజుకి దగ్గర కేజీ కాయగూర తింటున్నారు, 1/2 కేజీ రోజు చూసుకుంటే పళ్ళు అంతా ఆల్మోస్ట్ తింటున్నారు. వారానికి ఒక రోజు మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మొత్తం మీద ఏదన్నప్పటికీ 12 ఉపవాసాల వరకు మీరు పూజ చేశారు. అవునండి. సో ఇందులో మీరు బాధపడిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి? ఏంట్రా నా జీవితంలో ఇవన్నీ అన్న బాధపడిన విషయం ఎక్కడైనా ఉందా? మరి మీరు కాఫీ తాగొద్దు అంటున్నారంటే కాఫీ గుర్తుకొచ్చినప్పుడు బాధ వస్తుందండి. సంతోషం. కాఫీ అంటే నాకు ప్రాణం ప్రసాద్ గారు. కాఫీతో జీవితం మొదలెట్టామండి యాక్చువల్లీ చెప్పాలంటే. అది కాఫీ తాగకూడదు అన్నారంటే కాఫీ గుర్తుకొచ్చినప్పుడల్లా బాధపడుతుంటాను అంతే, అంతగానే ఏం లేదండి. సో మీరు మొదలెట్టాక ఉపవాసాలు చక్కగా, అంటే మీరు మొదలు పెట్టినప్పటి నుంచి మీ రిజల్ట్ కూడా మీరు ఎంత స్ట్రిక్ట్గా చేశారో అదే విధంగా మీతో పాటు పరిగెట్టుకుంటూనే వచ్చింది రిజల్ట్ కూడా. ఎందుకంటే మీరు అంత చాలా బాగా, ఎందుకే మీకున్న బిజీ షెడ్యూల్లో అంత బాగా రిజల్ట్ రావడం అనేది కష్టం. ఎందుకంటే మీరు
ఎక్సర్సైజ్ చేయలేదు, పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేయలేదు, మళ్ళీ ఇంట్లో తింటాం వెళ్ళిపోవడం, మీ షాప్ లో కూర్చుంటమే చేసుకుంటూ వచ్చారు. అవన్నీ జ్యోతి వల్లనేనండి. ఆవిడ మొత్తం చేయడం వల్లనే నేను కూడా చేయడం, ఇద్దరి వల్ల మాకు సాధ్యం అయిందండి. ఆవిడ చేసిపోతే ఇలా తగ్గలేం కదండి. అది మటుకు నిజంగా మెచ్చుకోవాలండి పాపం జ్యోతి గారు, ఎందుకంటే మీతో మాడిన దానికన్నా జ్యోతి గారితో మాట్లాడిందే మేము ఎక్కువ. అవునండి 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 అవును. చెప్పండి చెప్పండి చెప్పండి. జ్యోతి కూడా మొదలెట్టిందండి. ఆవిడ 8 కేజీలు తగ్గిందండి. తర్వాత ఈ జర్నీలో మీకు ఎప్పుడు కూడతా ఉండేది మీ హరీష్ గారు. అవునండి. ఏంటి ఆయన మీకు ఎంతవరకు ఉపయోగపడ్డారు? ఆయనకి మీలో మీకు నచ్చిన విషయాలు ఏంటి ఆయనలో మీకు? ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారండి హరీష్ గారు. కూల్ గా సమాధానం చెప్తారు. ఆయన ఎటువంటి సరే చాలా ఈ ప్రాబ్లమ్ ని మీరు చాలా ఈజీగా తీసుకుని ఆయన అలా కాదు మీరు ఇలా చేసుకోండి, ఇలా కాదు అలా చేసుకోండి, దానికి మీరు ఇది వాడుకోండి చాలా క్లారిటీగా బాగా చెప్తారండి. అదండి ఆయనలో. ఓకే. సో మరి ఇంచుమించు ఆయనలో మీకు బాగా నచ్చిన ఇంకొక 2 విషయాలు, ఏదో ఒకటి కానీ 2. ఆయనలో నచ్చిన విషయాలు చాలా మంచి నెమ్మదిస్తారండి. ఆయన సాఫ్ట్ గోయింగ్ అండి. అదండి. మరి అసలు ఎంత ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా తీసుకుని మనకి దానికి సొల్యూషన్ ఇచ్చే మనిషి అండి ఆయన. మరి ఇంచుమించు మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి నుంచి చాలా, అంటే ఆల్మోస్ట్ అందరూ మీ ఇంట్లోనే డాక్టర్స్ ఉన్నారు, కానీ మీరు ఎక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి కాబట్టి ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు గత ఈ 90 రోజుల్లో అప్పటికిప్పుడు కొన్న మార్పు ఏంటండి? అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి? అప్పుడు మందులు వేసుకోవడం అంటే ఆ రోజు గట్టిన అయిపోయింది అనుకున్నామని అంతేనండి. ఈ రోజు ఏంటంటే సాధన మొదలెట్టిన దగ్గర నుంచి నేను ఎంత వెయిట్ లాస్ అవుతున్నాను, నాకు బాడీ ఫ్రీగా అయిపోయిందండి. ఎంత దూరమైనా నడుచుకుని వెళ్ళిపోతున్నాను. నేను ఆయుధ లేకుండాను చాలా ఫ్రీగా, బాడీ ఫ్రీగా ఉందని మనసు ప్రశాంతంగా ఉంటుంది. మందులు లేకుండా కూడా మనం హాయిగా జీవించవచ్చు అని చెప్పేసి మీ దాంట్లోకి వచ్చిందని మాకు తెలిసిందండి. మీ గొరక గురించి, మీ నిద్ర గురించి. గొరక అయితే ఇంకేం లేదండి, ఇంకా రైట్ ఇంజనేనండి ఇది వరకు. ఇప్పుడు అది గురక అనేది మాత్రం అసలు లేదండి, మొత్తం పోయిందండి గురక. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నానండి. అందరినీ కూడా ప్రశాంతంగా నిద్రపోనిస్తున్నాను. ఇప్పుడు ఒకప్పుడు మీరు ఎక్కువ దూరం నడలేమని చెప్పారు, ఇప్పుడు ఎంత దూరం తేలిగ్గా నడగలుగుతున్నారు? అసలు అంతే ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్లు ఈజీగా నడిచేస్తున్నాను సార్ ఇప్పుడు. అంటే మీరు సాధనలోకి వచ్చాక, మీరు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాక, మీ షుగర్ అవ్వచ్చు, మీ బీపీ అవ్వచ్చు, మీ గొరక అవ్వచ్చు, మీ నిద్ర అవ్వచ్చు, మీ గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, మీ కొలెస్ట్రాల్ అవ్వచ్చు, ఇవన్నీ 10-15 సంవత్సరాలు పెట్టి ఉన్న ఇవన్నీ కూడా ఒక సుమారు ఈ 3 నెలల్లో ఒక 9 ఎంత పర్సెంటేజ్ మీరు రికవర్ అయ్యారని చెప్తారు? నేను 100% అని చెప్తానండి. సంతోషం. ఇందులో 100% సాటిస్ఫై అయిపోయి గారు. అసలు 100% నేను ఫుల్ గా సాటిస్ఫై అయ్యానండి. నేను ఎంతకాలం ఎందుకు రాలేదని బాధపడుతున్నానండి ఇప్పుడు నేను. అదే తర్వాత మీరు సాధన చేశాక మీలో మార్పు గుర్తించి ఏంటంటే ఎంత బరువు తగ్గారన్నప్పుడు ఓ రకంగా మనసులో చిన్న ఆనందం అనిపిస్తుంది మనకి. అలా అనిపించిన ఎవరన్నా కామెంట్ చెప్పింది కానీ, మీకు ఆనందం అనిపించింది కానీ, ఏంటి నేనైనా ఈ రోజు ఇలా ఉన్నా అన్న విషయాలు ఏమైనా ఒక 2 చెప్పగలిగితే సంతోషం. చాలా మంది అడుగుతుంటారండి, ఏంటి ఎలా మీకు తగ్గిపోయారని అడుగుతుంటే ఇలాగా డైట్ చేస్తున్నాను, ఇలాగ ఆరోగ్య సాధన ఫుడ్ చేస్తున్నాను అని చెప్తున్నానండి. యాక్చువల్గా ఇప్పటికి వచ్చి నేను లైఫ్ లో బయట పెట్టుకోవాల్సి వస్తుందండి. అది ఇంకా ఇంకోటి అంటే మీ మామయ్య గారు మాట్లాడారు కదండి. మా మామయ్య మామయ్య దున్నలేదు అనుకోని ఆయన చూసారు, వీడియో కాల్ లో చూసి చాలా బాగా దగ్గర ప్రసాద్ గారిని కూడా అడిగని చెప్పమని చెప్పారండి మాకు. సంతోషం అండి. మరి ఈ శుభ సందర్భంలో జ్యోతి గారిని కూడా ఒకసారి అందరికీ పరిచయం చేద్దాం, ఎందుకంటే మీ వెనకాల విజయ రహస్యం జ్యోతి గారే.
100% విజిట్ ఆవిడేనండి నాకు. నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి, సాధకులందరికీ కూడా నమస్కారం. ఇందుకే వెంకటాచలం గారి గురించి మీరు ఏమైనా 2 విషయాలు చెప్తే సంతోషిస్తాం. ఆయన గురించి చెప్పేదే ఉందండి, చాలా ఆనందం. ఇది వరకు మందే ప్రపంచం అన్నట్టు బతికారు, ఇప్పుడు పళ్ళతోటి కూరలతోటి కూడా బతకచ్చు అని కొంచెం నిరూపించారు ఆయన. ఏముందంటే ఒక్క మోషన్ ఆగితే చాలా టాబ్లెట్ వేసాను, అసలు వెయిట్ చేయడం అన్నది ఉండదండి ఆయనకి. ఒక బాడీ పెయిన్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంటే చాలా వేసేసుకోవాలి టాబ్లెట్. ఇంకా ఎక్కడికైనా జర్నీ చెయ్యాలంటే ఎవరైనా బట్టలు సర్దుకుంటారు, డబ్బులు సర్దుకుంటారు. వారైతే రోజుకి వేసుకునే మాత్రం చిన్న చిన్న పౌచ్ లో ఏ రోజు ఆ రోజు రాసేసుకుని అన్ని పౌచులు పెట్టేసుకుంటారు. అంటే ఈ రోజు అన్ని ఇంకొక కవర్ అన్నమాట. అట్లా ఇప్పుడు 6 రోజులు 7 రోజులు వెళ్తామంటే ఒక 6-7 పౌచులు అనమాట అండి. ఇంక ఇదే పని. ఫస్ట్ ఎవరైనా బట్టలు సర్దుకుంటాం, ఈయనైతే ముందు బట్టలు సర్దేసుకుంటారు. ఏంటి ఎలా మార్చాలా అని ఎంత టెన్షన్ తోటి ఉండేదాన్ని నిజంగాను. ఎన్ని మాకు తెలిసినా సరే ఆ టైం వస్తేనే జాయిన్ అవ్వలేము అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా గుర్తొచ్చారు మీరు. ఇంకా ఆయనలో గొరక, ఎందుకంటే ఆయన పడుకుని ఉంటారు కాబట్టి మనకే ఇబ్బంది పక్కన ఉన్న వాళ్ళకి. ఇంకా మీరు బాగా గుర్తించిన మార్పు ఆయనలో? యాక్చువల్ గా ఆయనకు గురక అండి ఒక టైంలోనైతే మేము ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం. ఒక మిషన్ కూడా ఇచ్చారు. అప్పుడు హైదరాబాద్ వెళ్తే ట్రీట్మెంట్ కూడా తీసుకున్నామండి. ఆ గురకల్లోని అవి ఒక రకం జంతువులు సౌండ్స్ అలాగనమాట. భయం వేసేది నాకైతే. నోట్లోంచి ఉమ్ము వచ్చేసేది, ప్రొద్దుట్లు వేసేటప్పుడు మూత అంతా తెల్లగా పాచి పట్టేసి అసలు ఇంకా మామూలుగా కాదండి, ఆ పక్కనున్న వాళ్ళ మీద కూడా పడిపోయేటట్టుగా అంతలా గురకొచ్చేదండి. అది హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నామండి. ఆ మిషన్ ఇచ్చారు. ఆ మిషన్ పెట్టాక అప్పుడు కొన్ని రోజులు తగ్గిందండి. ఇంకా కొన్ని రోజులు వాడారు, చాలా రోజులు వాడారు. వాడాక నెమ్మదిగా ఇంకా మానేశారు అనమాట అండి. ఇంకా పెట్టుకున్నాను ప్రసాద్ గారు. అది మన క్లాస్ లో చాలా సార్లు చెప్పుకున్నాం మనం. సిప్యాప్ మిషన్ పెట్టుకుని ఒక 6 నెలలు పెట్టుకుంటే తగ్గిందండి. కానీ మళ్ళీ తర్వాత మామూలుగా వచ్చేసిందండి గురక. ఈ సాధన మొదలెట్టిన 1 month కే నాకు గురక మొత్తం పోయిందండి. 2 నెలల నుంచి అసలు గురక అనేది నాకు లేదు. దాని మ్యాజిక్ అంతా జ్యోతి గారికి తెలుసు, ఎందుకంటే మన క్లాస్ లో చాలా సార్లు ఈ టాపిక్ చెప్పుకున్నాం. అదనగానే మీకు గుర్తొచ్చి ఉండొచ్చు. అదనంటే ఆయన చేశారు తప్ప క్లాస్ ఒక్కటి వెళ్ళలేదు, ఏ రోజు వెళ్ళలేదు. ఇవాళ కూడా వెయిట్ చేస్తానంటే ఆహా సరే అయితే నేనే మాట్లాడాలేమో అనుకున్నాను. లేదు లేదు నన్ను మాట్లాడమన్నారు హరీష్ గారు, నేను ఉంటాను అని చెప్పి ఆయన ఉన్నారు అనమాట. చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరు సాధన చేసి ప్లస్ ఇన్ని రకాల సమస్యల నుంచి వితౌట్ మెడిసిన్ తో మనం సస్టైన్ అవ్వచ్చు అని చేసి చూపించారు. వచ్చి లైవ్ లో కనిపించారు. చేయడం ఒక ఎత్తండి, కనిపించడం ఒక ఎత్తండి, అందంగా చెప్పడం ఒక ఎత్తండి. ఆ 3 పనులు మీరు చేశారు. అది ఎందుకంటే ఎవరైతే చేసి చెప్పారో, అంటే మా మాటలు మీ ఎన్నెన్నా చెప్పనేయండి, జాయిన్ అవ్వడం కోసమే చెప్తారు అన్నది ఒక స్టాంప్ ఉంటదండి. అది అంతా ఎవరి మహాటాంకి ఉండదు. కానీ మీకు లాంటి వాళ్ళు 2 మాటలు చెప్పినా చేయాలనుకునే వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది. వాళ్ళందరికీ మీరేం చెప్తారండి? మీ ఇద్దరు కూడా చేయబోతున్న వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి. చెయ్యబోతే వాళ్ళు అయితే తొందరగా జాయిన్ అవ్వమని చెప్తానండి. చేయలేని వాళ్ళని తొందరగా జాయిన్ అవ్వమని చెప్పాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మా పిల్లలు కూడా నేను జాయిన్ చేయాల్సిన పరిస్థితిలోనే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ తినే ఫుడ్ అంతా రాంగ్ అండి. ఇప్పుడు ఈ కాంబినేషన్ మనం ఇప్పుడు దాకా తినేవి కూడా ఇవే పళ్ళు ఇవే, బట్ టైము ఆ కాంబినేషన్ లో తినకపోవడం వల్లే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనిపించిందండి. పిల్లలందరూ కూడా అది మంచిది ఇది మంచిది, అసలు నేను మొన్న కాంబినేషన్ ఫుడ్ తింటున్నప్పుడు వీళ్ళందరూ ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిల్క్ లా కలిపేసి షేక్ చేసేసుకుని తాగేస్తుంటే నాకైతే టెన్షన్ పెరిగిపోయింది నిజంగానండి. ఎలా పిల్లలకి నేర్పాలి, ఏం చేయాలి, చాలా మటుకు నేను వాయిస్ మెసేజ్లు అన్ని నేను అందుకే లాస్ట్ లో క్లాస్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి అని, ఆ రివిజన్ అంతా నేను రికార్డ్ చేసి పిల్లలు పంపిస్తానండి. వాళ్ళు వింటున్నారో లేదా అన్నది నాకు తెలియదు కానీ పంపించడం వరకు నేను పంపిస్తున్నానండి. జ్యోతి గారు, మీరు చాలా క్లాసులు ఏది మిస్ అవ్వకుండా విన్నారు. క్లాసెస్ వల్ల ఎంత వరకు మీకు లాభం జరిగిందండి? చాలా చాలా లాభం అండి. నేను యాక్చువల్ గా నేను జాయిన్ అవ్వలేదు, ఫస్ట్ ఈయనే కదండి జాయిన్ అయ్యారు. క్లాసెస్ విని నేను జాయిన్ అయ్యాను, నాకు ప్రాబ్లం లేదు. బట్ మనం చేసేవన్నీ తప్పు కదా అని జాయిన్ అయ్యాను అంతే. యాక్చువల్ గా చెప్పాలి అంటే క్లాస్ వినడం వల్లే నేను జాయిన్ అయ్యానండి, లేకపోతే నేను అసలు ఎప్పటికీ ఇది చెయ్యపోదు. చెప్పండి. నాన్నగారు చేసేటప్పుడు కూడా మేము చూసాం కానీ ఇంతలా లేదు. మీరు
ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఫుడ్ అది మార్చి ఇంత ఉన్నది. అప్పుడు నాన్నగారు అయితే జస్ట్ ఉడకబెట్టుకుని తినేయడమేనండి. అవి చూసే మేము భయం వేసింది మాకు. ఏం నాన్నగారు ఇలా తింటున్నారు అనుకునే వాళ్ళం అండి. అప్పుడు మరి చాలా గురువుగారు మరి కంట్రోల్ లో చేసేవారు వాళ్ళని. ఇంతలాగా అప్పుడు అలా చెయ్యాలంటే మేము చెయ్యలేకపోతాం. ఇది నిజంగా మీరు చాలా మాడిఫై చేసి మేము అందరం చేయడానికి వీలుగా ఉండేటట్టు తయారు చేశారు. నిజంగా ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. అలా అసలు ఎవరూ చేయలేకపోతుందండి. అవునండి, అవును. ఎందుకంటే అప్పుడు కాలం వ్యక్తులు కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేయగలిగారండి. అవునండి. సో ఇప్పుడు ఆ పొరపాటుని మీరు చూడండి, ఎలాగైతే నాన్నగారు మీ విధానమా ఇంకా పొరపాటును కూడా వినడానికి కూడా ఎలా ఇంట్రెస్ట్ చూపట్లేదు. కాలంతో పాటు వాళ్ళకు ఉండే దీని మీద పాజిటివ్నెస్ కూడా తగ్గిపోయి నెగిటివ్ ఎక్కువ వచ్చేస్తుంది. అవునండి, అవును. ప్లస్ ఇది కొంచెం ఆన్లైన్ అవ్వడం వల్ల కూడా మాకు హ్యాపీ అండి. ఎందుకంటే అందరూ ఆశ్రమానికి వెళ్ళి స్టే చేసి 15 days ఉండాలి అంటే కూడా కష్టం అండి. అందరూ వెళ్ళాలంటే ప్రాబ్లమ్స్ ఉండి ఇంకా అవి తగ్గదు వెళ్ళాలి అనుకుంటే గనక వెళ్ళి ఉంటారు. కానీ ఇలా ఆన్లైన్ కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి ముందు మాకు. అండ్ తర్వాత మీతో పాటు ఒక పక్క క్లాసులు, పక్క నేను, తర్వాత హరీష్ గారు. సో ఓవరాల్ ఈ టీం వర్క్ మీకు ఎంత వరకు ఉపయోగపడింది? చాలా బాగుందండి. అసలు ఏమైనా ఇంత పెసరు ఇప్పుడు ఇంక 2 రోజుల నుంచి దగ్గు వస్తుంది. ఇంకా దగ్గు వస్తే టాబ్లెట్ వేసేస్తాను నేను. లేదు ప్రతిగా ఫోన్ చేసి హరీష్ గారిని ఏంటి ఇలా దగ్గుగా ఉంది, జలుబుగా ఉంది అనేటప్పుడు వెంటనే ఆయన చెప్పడం, ఈయన వెంటనే అది వేసుకోవడం. కానీ ఒకటి ఇంగ్లీష్ మెడిసిన్ 3 రోజులు 4 రోజులు వేసుకునే దాకా రిజల్ట్ రాదు. ఇది day 1 ఇలా జస్ట్ వేసుకున్నారంటే మార్నింగ్ ఈవినింగ్ కాస్త గొంతు ఫ్రీ అయిపోయి అంతా బాగుంది. తులసాకు మిరియాలు అవి నూరేసి ఇచ్చానండి. అసలు మధ్యాహ్నానికే ఫ్రీ అయ్యిందండి. కొంచెం లైట్ గా వస్తుంది. ఆ సిరప్లు ఎన్ని వేసేసుకునేవారండి బాబు. ఇంకా అసలు మందుల గురించి చెప్పకూడదు. షాప్ లో ఉన్నాయా ఇంట్లో ఉన్నాయా మెడిసిన్ అర్థం కాలేదు నాకైతే. ప్రసాద్ గారు శరీరంలో మొత్తం ఈ సాధన చేసినట్టు చాలా మార్పు వచ్చేసిందండి. అసలు ఇది కూడా దానికి ఇప్పటికీ సంబంధం లేకుండా అయిపోయిందండి. ఇంగ్లీష్ మందు వేసుకుంటే దాని ఎఫెక్ట్ చాలా రావడం కనిపిస్తుంది నాకు. ఓకే, దాని గురించి చిన్న వివరణ నేను చివరిలో చెప్తానండి. ఎందుకు ఒకప్పుడు పని చేయలేదు, ఇప్పుడు ఎందుకు అంత ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది అన్న దానికి చిన్న వివరణ మీకు ఇస్తాను. మీకు అంటే ఎప్పుడు కూడా అంటే మేము గురు పరంపరంగా నేర్చుకోవచ్చు, లేదంటే అంటే నేను ఎప్పుడు మీకు ఎప్పుడు అంటే నేను ఒక నిత్య విద్యార్థిని అంటే మీరే మాకు గురు. అంటే మీకు ఏది కావాలి, మీకు ఎలా చెప్తే లాభదాయకం ఆలోచిస్తూనే మీ క్లాసెస్ ప్రిపరేషన్ అవ్వచ్చు, మా టీం అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ అవ్వచ్చు. అంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప ఏదో ఒకసారి ఫోన్ చేసి అవి తినండి మానేయండి అంటే ఎవరు చేయరు, జరగదని పని. అంటే ఫాలోఅప్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి. దానికి మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయట్లేదు, దానికి ఎంతో కొంత ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి తెలిసినప్పుడే అంటే ముందు సమస్య తగ్గడం ఒక ఎత్తు, ఆ సమస్య రాకుండా చేసుకుంటూ ఒక ఎత్తు, రిమైనింగ్ దాని కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేసుకుంటూ ఒక ఎత్తు. హరీష్ గారు అలాగే చేస్తుంటారండి. 10 రోజులకి చేస్తున్నారా, ఎలా ఉన్నారు, ఫాస్టింగ్ చేశారా, ఎలా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటారు. సో ఓవరాల్ గా ఇంకెవరైనా తొలి సాధకులు జ్యోతి గారిని కానీ వెంకటాచలం గారిని కానీ మీరు ఎవరైనా జనరల్ గా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. నేను చివరిగా మళ్ళీ ఇప్పుడు జరిగిన దాని మీద మీకు నేను చెప్పాల్సిన కొన్ని ఉన్నాయి, మీ అందరికీ కొంచెం ప్రసాద్ గారు ఒక్కటండి, ఈయన ఇది వరకు గుమ్మడికాయ అది తింటే కాళ్ళు పట్టేస్తాయి నేను తిన్ను అని చెప్పేసి ఇవ్వరండి. ఇప్పుడు తినట్లేదు. ఇప్పుడు ఈ సాధనలోకి వచ్చారు, తినచ్చు కదండి, శుభ్రంగా తినండి. నేను గుమ్మడికాయ చేస్తే కూడా నేను తినడం మానేసారు. లేదు నాకు పడదు అనేసారు. ఇప్పుడు జస్ట్ మీరు ఇందాక చెప్పారు కదా అందుకనే విన్నారు. సో రేపు మళ్ళీ వండితే తింటారో లేదో చూడాలి. ముందు సగం భయం అండి, భయం అంతే. మీరు ఒకసారి హామీ ఇచ్చేస్తే ఇంకా ఏం రాదన్న ఫీలింగ్ అంతే, అంతకన్నా ఏం లేదు. అలాగే తోటి సాధకులు ఎవరైనా సరే మీరు వాళ్ళని ఏమైనా క్వశ్చన్స్ అడిగారంటే అడగొచ్చండి. సార్ మీరు కాఫీ మానేశారు కదా, మరి నొప్పి అలాంటిది ఏమి రాలేదండి? ఏమి లేదు సార్, కాఫీ మానేసిన కానీ అటువంటి ప్రాబ్లం ఏం రాలేదు సార్. యాక్చువల్గా ఆయనకి కాఫీ టైం అయ్యేటప్పుడు ఎంత జర్నీలో ఉన్నా సరే, ఎక్కడ ఏ సైడ్ షోలో ఉన్నా మామూలు అయితే సైడ్ ఏం తినరు, ఎక్కడైనా చిన్న టీ స్టాల్ దొరికినా సరే ఆ ముందు ఆపేసి టీ తాగేసేవారండి. అలాంటిది అసలు సాధనలోకి వచ్చాక అసలు టైమని మర్చిపోయారు. యాక్చువల్ గా అయితే చెప్పాలంటే నేను అలాగే బాధపడ్డాను, అయ్యి బాబా ఈయన మానేస్తారేమో చెయ్యరేమో అని చాలా భయపడ్డాను కాఫీ టైంకి అదిను. కానీ ఇంక అసలు ఆ మాటే అడగలేదండి నిజంగానే పాపం.
నెక్స్ట్ ఇంకెవరైనా ఏమైనా అడుగుతారండి? మీరు ఇంత యాక్టివ్ గా ఉండడమే తెలుస్తోందండి, ఎంత అద్భుతమైన సాధన చేశారనేది. ఇద్దరిని చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఆ కళ్ళ ఆనందం అది చూసి. అలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పైర్ గా ఉన్నారు మీరు. నిజంగా చెయ్యాలండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చెయ్యాల్సిందేనండి ఇది. అవును అవును. ఇంతకాలం ఎందుకు లేట్ చేసామని చెప్పి బాధపడుతున్నా తెలుసా నేను. ఇన్ని మంత్స్ చేసి ఇంత ఆరోగ్యాన్ని ఎలా పాడు చేసుకున్నాను అని ఈ సాధనలోకి వచ్చిందో నాకు చాలా బాధ వేసిందండి. అవునండి. ఇంకెవరన్నా? చాలా ఆనందమైన ప్రపంచంలా అనిపిస్తోంది నిజంగా ఈ సాధన అయితే. నిజమండి, చాలా ఎక్సలెంట్. 3 నెలల్లో 18 కేజీలు అంటే నాకే చూసు కదండి, అది మామూలు విషయం అయితే కాదండి, అది మామూలు విషయం కాదు కదండి. నాకు డే వన్ నుంచి నేను వెయిట్ లాస్ అవడం, హెల్దీగా ఉండడం, యాక్టివ్ గా ఉండడం ఎంత తెలిసిందండి నాకు. ఎప్పటికప్పుడు హరీష్ గారు, ప్రసాద్ గారు ఫాలోఅప్ చేయడం అండి నాకు చాలా బాగా నచ్చిందండి. వెయిట్ లాస్ వల్ల మనసు హ్యాపీ, మనసు వల్ల మన చుట్టూ ఉన్నంత పాజిటివ్ వైబ్ లా కనపడుతూ ఉంటుంది. అంతేనమ్మా. ఎక్సలెంట్ అండి, చాలా హ్యాపీ. గుంటూరు సార్. వెంకటాచలం గారు వారు ఏంటంటే వారి యొక్క దీంట్లో కనపడింది ఏంటంటే వారి యొక్క డిటర్మినేషన్ కనపడింది. వారు అంతకుముందు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడి వారి యొక్క హెల్త్ సమస్యలు ఉన్నప్పటికీ ఈ సాధన అనేది మొదలు పెట్టిన తర్వాత వారు కంప్లీట్ గా దీన్ని స్టిక్ ఆన్ అవటం అనేది అది చాలా గొప్ప విషయం. దానికి డీవియేట్ కాకుండా దానికి స్టిక్ ఆన్ అవటం, ఇందాక వారు అన్నట్లుగా వారి మిసెస్ గారు వారి సమయానుకూలంగా అవన్నీ చేసి పెడతాం వల్ల నేను సక్సెస్ అయ్యాను అనేటువంటిది కూడా వారిని అప్రిషియేట్ చేయాలి, జ్యోతి గారిని. అట్లానే వారంతా పాజిటివ్ గా కనపడుతుంది. ఇప్పుడు మీరు ప్రసాద్ గారు వేసినటువంటి క్వశ్చన్స్ కూడా వారికి వీరు సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది అది అట్లా. అందువల్ల చాలా హ్యాపీగా ఉంది. వారి యొక్క నవ్వు కానీ లేకపోతే వారిద్దరుగా అట్లా కాంబినేషన్ వారు ఉన్నది బాగా ఉన్నదండి. చాలా అప్రిషియబుల్. ఇప్పటివరకు చెప్పిన టెస్ట్ మనీల్లో వీరు చాలా ఫ్రీగా ఉన్నారు, చాలా ఆనందకరంగా ఉన్నారు. అది మనం చెప్పుకోవాల్సిన విషయంగా నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో ప్రసాద్ గారు. మాకు ప్రసాద్ గారు ఎప్పటి నుంచో తెలుసు. సో మాకు కొత్తగా ఒక మాస్టర్ తో మాట్లాడినట్టు కాక ఇదో జాతర కూడా ఇవిడేనా కారణం. మనం ఇస్తామండి, కానీ ఆ జ్యూస్ లో అవి తాగాలి కదండి. చేసాం కరెక్టే కాదన్ను, అది ఇష్టంగా తాగడం చేయడం కూడా ఆయనది కూడా ఉంటది కదండి. అంత నాది కాదు. కానీ ముందు ఆయన ఎక్కడ మానేస్తారని నేను టెన్షన్ తోటే ఉండేదాన్ని ఒక 10 రోజుల దాకా. అయితే చెప్పకపోవడమే. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే జ్యోతి గారు, ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు చేసినటువంటి మీరు ఎంత శ్రద్ధగా చేశారో ఆ శ్రద్ధను బట్టి ఆయనకు కూడా శ్రద్ధ వచ్చింది. ఆ చెయ్యాలి, అది అయిపోతుందని చెప్పేసి బాధ కూడా ఉండండి. నాకు డే 1 నుంచి నాకు తేడా తెలియడం వల్ల నేను ఇంకా ఆ జోలికి వెళ్ళలేదండి. అదే కొన్ని రోజులు వాడాక తెలుస్తాయండి ఏదైనా. ఇది డే 1 నుంచి రిజల్ట్ తెలియడం తోటి ఇంకా అలా ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. కొన్ని ఏది కూడా ఫస్ట్ రోజు నుంచి మనకి ఏది రిజల్ట్ రాదండి. ఏదైనా ఒక రోగానికన్నా మందులు వేసుకుంటూ ఉంటాం కానీ ఒక 4 రోజులకో 5 రోజులకో కానీ దాని డిఫరెన్స్ తెలియదు. కానీ ఇది డే 1 నుంచి కూడా అసలు మనిషిలో చాలానండి. అసలు మీరు ఇప్పుడు చూసారు, ఇది వరకు చూడాలి, ఇవన్నీ ఇంకా అసలు కాలర్ గ్యాప్ ఉండేది కాదండి. అలా ఉంది. ప్రసాద్ గారు, హరీష్ గారు మీరు చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి, 100% మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఈయన సాధన చేసేవారండి, నేను క్లాస్ వినేదాన్ని. రోజు నైట్ వచ్చాక నేను క్లాస్ చెప్పేదాన్ని అనమాట అండి. ఇంకా అలా విని ఇంకా అయ్య బాబాయ్ అని చెప్పి అప్పుడు నేను జాయిన్ అయ్యాను అనమాట. నేను 1 మంత్ తర్వాత జాయిన్ అయ్యానండి. ఎవరైనా జాయిన్ అవుతారండి, నేనైతే ఇది 100% నేను చెప్తానండి. నాకు విన్నారు అంటే వాళ్ళకి రోగం లేకపోయినా జాయిన్ అవ్వాలి. విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఆరోగ్య విషయం వచ్చినప్పుడు ఏం చెప్పారు మీకు? షుగర్ సుమారుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చెప్పారు. బీపీ గురించి చెప్పారు, గ్యాస్ట్రిక్ టాబ్లెట్ గురించి చెప్పారు, ప్లస్ గురక గురించి చెప్పారు, ప్లస్ నిద్ర గురించి చెప్పారు. అంటే ఇన్నాటికి రోజుకి 15 రకాల మాత్రలు రోజు ఆయన వాడుతున్న వ్యక్తి అతి తక్కువ కాలంలో ఎందుకు వెనక్కి వచ్చారంటే కారణం ఆయన అన్ని రకాల మాత్రలు వాడుతున్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా రికవర్ అయ్యే మోడ్ లో ఉన్నారు కాబట్టి తొందరగా రికవర్ అయిపోయారు. ప్లస్ ఆయనకు ఉండే చాలా అంటే ఆయన స్ట్రిక్ట్ గా చేసిన మాట ఒక ఎత్తు అయితే ఆ స్టేజ్ కూడా ఒక ఎత్తు గుర్తుపెట్టుకున్నప్పుడు. అందువల్ల ఆయన గత 8 సంవత్సరాలు షుగర్ టాబ్లెట్ వేసుకున్నా మానేసిన కానీ వెంటనే ఆయనకి ఏ ఇబ్బంది ఉండదు. ప్లస్ ఎప్పుడు మీకు షుగర్ విషయంలో ఒక ఫార్ములా చెప్తారు, 80+10+5+5.
సో ఎప్పుడైతే ఆయన జాగ్రత్తగా కొంతకాలం చేసుకుంటే ఆయన మళ్ళీ 1 kg పంచదార తినడానికి షుగర్ ఏం రాదు, షూర్ గా చెప్పొచ్చు. కానీ కొంతకాలం పడుతుంది. ఇప్పుడు 3 నెలలు అయింది కదా, ఇంకొక 3 నెలల కాలం జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మళ్ళీ మీరు కేజీ స్వీట్ ఇచ్చి మళ్ళీ మీరు చెక్ చేసుకున్న షుగర్ లెవెల్ నార్మల్ కనిపిస్తాయి. అలాగా ఎలా తినమన్నారు కదా, రోజు తినేస్తే మట్టుకు వచ్చేస్తాయి. అంటే ఆ టాలరెన్స్ ఉంటుందనే విషయం చెప్పడం కోసం మీకు ఆ ఉదాహరణ చెప్పాను ఫస్ట్. అంటే సెకండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయన బీపీ విషయంలో, అంటే ఒకప్పుడు ఉండే హై లెవెల్ ఉండే బీపీ కూడా ఇప్పుడు నార్మల్కి వచ్చింది విత్ మెడికేషన్, బేసిక్ మెడికేషన్. అది కొన్ని రోజుల్లో ఇంకా కిందకి వచ్చేస్తుంది. అంటే షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆయనకి ఏం రావు, బీపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు, ప్లస్ గ్యాస్ట్రిక్. అంటే గ్యాస్ట్రిక్ గురించి ఆయన దగ్గర ఆయన వాడింది 15 సంవత్సరాలు మేము మెడిసిన్స్ వాడారు. ఇందులో చాలా మందికి మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఏ 2-3 రకాల మెడిసిన్ వాడుతున్నా బేసిక్ గా ఇచ్చేది మెడిసిన్ మీకు గ్యాస్ట్రిక్ మాత్రం ఇస్తారు మీకు. కానీ దీని వల్ల మీకు లాంగ్ టర్మ్ లో చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. వీలైతే ఒకసారి మనం దీని గురించి ఒకసారి వివరంగా చెప్పడానికి వీలైతే ఒకసారి చెప్తాను. మీరు అత్యంత ముఖ్యమైనది గ్యాస్ట్రిక్ మాత్రం ఎప్పుడైతే మీరు మానేశారో చాలా మటుకు కొంచెం అభివృద్ధి పొందినట్టు గుర్తుపెట్టుకోండి. జస్ట్ బేసిక్ గ్యాస్ట్రిక్ మాత్రమే కదా, దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు మీరు అనుకుంటున్నారు? అది దాని వల్ల అది ఉండగలిగే ఉంటే ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే ఆయన ప్రాపర్ గైడెన్స్ లో ఉంటూ, ప్రాపర్ గా ఇంట్లో ఫాలోఅప్ లో ఉంటూ చక్కగా నమ్మి చేశారు కాబట్టి ఇవాళ ఆయన అన్ని రకాల మాత్ర నుంచి 2 మాత్రలోకి వచ్చారు. ఒకవేళ ఇన్ కేస్ కొద్దిగా అటు ఇట్లో ఆయన చేసినా ఆయనకి ఏ డాక్టర్ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని సంవత్సరాల వయసు అయినప్పుడు ఆయనకు ఉండే సమస్యలన్నీ కూడా ఒక 3 నెలలు జాగ్రత్తగా కొనసాగిస్తే వితౌట్ మెడిసిన్ తో హ్యాపీగా లైఫ్ అంతా లీడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ప్లస్ ఎందుకు అంటే ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయంటే ఆయనకుండే తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న తప్పులు అది ఇప్పుడు వచ్చాయి. అది మొదట్లో లేవు, గుర్తుపెట్టుకోండి. ఆయన చిన్నప్పటి నుంచి సమస్యలు లేవు, కొంతకాలం తర్వాత మాత్రమే వచ్చే సమస్యలు. కాబట్టి అవన్నీ కూడా తేలిగ్గా రికవర్ అయిపోతారు. కాబట్టి మనం ఏ సమస్య రికవర్ అవుద్ది, ఏ సమస్య రికవర్ అవ్వదు అనే విషయంలో మనకి చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో మీ అందరూ కొత్త వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు ఎంతకాలం అయితే చెప్పానో అంతకాలం చక్కగా చేసినట్టయితే అందులో మీ శరీరానికి స్థితిగతులు తగ్గట్టు ఎంతవరకు రివర్స్ కావాలో అంతవరకు రివర్స్ అయిపోద్ది. దాని తర్వాత మళ్ళీ మీకు రిపీట్ కాకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు కోరి పిలిస్తే తప్ప. కాబట్టి ఇప్పుడు ఆయన విషయంలో ఒక 3 నెలలు జాగ్రత్తగా మాదిరిగా చేసుకుంటే చాలు. ఆయన మళ్ళీ ఏ మాత్రం వాడకుండా చక్కగా అన్ని రకాల పళ్ళు, కాయగూరలు అన్ని తింటూ ఒక కామన్ మ్యాన్ ఏం తినో అంతకంటే దర్జాగా తింటాను. ఇన్కేస్ అక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ ఏదో స్వీట్ పెట్టారు, పొడుపు నుండా ధైర్యంగా తిని రావచ్చు. అమ్మో ఏమైపోద్దో, షుగర్ పెరిగిపోద్దో ఆ భయం కూడా అక్కలేదు. పెట్టారా, శుభ్రంగా తినేసాము, దాన్ని అయిపోయింది అంతే. ఓకే, మన ఇంకోసారి తినవాడు ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఒకటి ఇందులో చేసే వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే ఇదే విషయం. కాబట్టి ముఖ్యంగా మనందరి కోసం జ్యోతి గారు, వెంకటాచలం గారు మనందరికి ముందుకు వచ్చి కనిపించి చక్కగా వచ్చిన రిజల్ట్స్ మనకు చెప్పారు. కాబట్టి సాధకులందరి తరపున చాలా చాలా కృతజ్ఞతలండి.